అంటే బాధేసింది, భయమేసింది. ఇంత ఎఫర్ట్ అంతా అంటే చాలా ఎనర్జీ వెళ్ళిపోతుంది సినిమా చేయడంలో. అండ్ అది చేసేదే అందరికీ చూద్దామని, ఆ రియాక్షన్ చూద్దామని. అండ్ అక్కడి వరకు కూడా వెళ్ళకుండా ఇది జరిగితే ఇట్స్ రియలీ స్కేరీ. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ యాక్చువల్లీ లక్కీ దట్ అంటే నాకు ఏం భయం వేసిందంటే ఇప్పుడు నేను గీతార్ట్స్లో చేస్తున్నా. అండ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్. ఐఎమ్ లక్కీ టు బీ వర్కింగ్. అండ్ ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్కి ఇది జరిగితే లైక్ టిల్ నౌ ఈ సినిమా వరకు నా ముందు సినిమాలన్నీ అంటే పెళ్లి చూపులు మేమే ప్రొడ్యూస్ చేసుకున్నాం. అర్జున్ రెడ్డి మా డైరెక్టర్ వాళ్ళ అన్ననే ప్రొడ్యూస్ చేసుకుండు. అంటే మాకు యాంటీ పైరసీ సినిమా రిలీజ్ అవ్వక ముందు యాంటీ పైరసీ సెల్తోని కాంట్రాక్ట్ చేసుకుంటా అని కూడా ఎవరో చెప్తే చేసుకున్నాం. అంటే అలాంటప్పుడు ఇలాంటిది జరిగితే మాకు ఏం చేయాలో కూడా తెలియదు. వి వుడెంట్ హ్యావ్ హ్యాడ్ ఎనీ సార్ట్ ఆఫ్ కంట్రోల్. ఇప్పుడు గీతాజ్, అరవింద్ గారు, వాసు గారు వీళ్ళందరూ ఇప్పుడు ఈ స్టేజ్ మీద కూడా ఇంతమంది ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు. అండ్ వాళ్ళకున్న నెట్వర్క్లో, వాళ్ళకున్న పవర్లో దే ట్రైడ్ అండ్ కంట్రోల్డ్ ఇట్ టు ద మ్యాక్సిమమ్. అండ్ స్టిల్ ఎవ్రీ డే దే ఆర్ స్టిల్ ట్రైంగ్ టు కంట్రోల్ ఇట్ టిల్ రిలీజ్. ఇప్పుడు మాకేలా జరిగితే ఐఎమ్ సో స్కేర్డ్ దట్ ఏదైనా ఇఫ్ ఐ వాజ్ డూయింగ్ అ ఫిల్మ్ అంటే కొత్త వాళ్ళతో, కొత్త ప్రొడ్యూసర్లతో చేస్తే ఏం ఏం జరిగేది. అండ్ అండ్ నాకు ఏమనిపించిందంటే ఇలాంటిదే పెళ్లి చూపులకి అయిపోతే ఐ ఐ వుడెంట్ హ్యావ్ గాటన్ అన్ అర్జున్ రెడ్డి. అంటే ఆ సినిమాకి అంత ఆల్సో ఫిల్మ్ వర్క్స్ యాజ్ అ బిజినెస్, ఇట్స్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. అంటే దీని ద్వారా చాలామందికి పేమెంట్స్ వెళ్తాయి, చాలా ఖర్చు పెడతారు, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, థియేటర్స్ రన్, థియేటర్ వల్ల ఫుడ్ కోర్ట్స్ రన్, యూ బై టికెట్స్. ఇట్స్ లైక్ వన్ హోల్ ఎకనామిక్ యాక్టివిటీ. అండ్ అంటే ఇది చాలా చిల్లర పని కదా. మరదలకి ఇవ్వడం ఏంటి సినిమా అసలు. అంత ఇష్టం ఉంటే థియేటర్కి తీసుకెళ్ళిపోబాయి, థియేటర్కి తీసుకెళ్ళి చూపించాలి. కానీ అంటే ఇది మరీ దిస్ ఇస్ బ్రెయిన్లెస్నెస్. అంటే అది ఇన్నోసెన్స్ నుంచి వచ్చిందో దేని నుంచి వచ్చిందో. అండ్ వన్ మోర్ థింగ్ దట్ బాదర్డ్ మీ వాజ్ స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ నేను అసలు ఫ్యాన్స్ అని కూడా పిలవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను యాక్టర్ అయినప్పుడు స్ట్రైట్ ఫ్రమ్ కాలేజ్ నుంచి నేను కూడా జస్ట్ స్టూడెంట్ వయసులో ఉన్నప్పుడు ఒక యాక్టర్ అయ్యాను, ఎవడే సుబ్రహ్మణ్యం చేసినప్పుడు. అప్పుడు వీళ్ళంతా మా ఏజే, మా వాళ్ళే, వీళ్ళని ఫ్యాన్స్ అని పిలవడం ఏంటి అనేది అప్పటి నుంచి ఇబ్బందిగా ఉంది. అందుకని ఐ కేమ్ అప్ విత్ దిస్ థింగ్ కాల్డ్ రౌడీ సో దట్ ఐ కెన్ అవాయిడ్ ద వర్డ్ ఫ్యాన్స్. ఎందుకంటే వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళని ఇలా ఎలా పిలుస్తాం, సచ్ అ యంగ్ కిడ్, హౌ డు ఐ కాల్ దెమ్ ఫ్యాన్స్ అని. నాకు స్టూడెంట్సే ఇది అంటే ఒకసారి వాళ్ళ చేతిలోకి వస్తే క్యూరియాసిటీ అనేది ఆపలేము. బట్ ఐ వాంట్ దెమ్ టు అండర్స్టాండ్ దట్ మీరు యూఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ హౌ మచ్ ట్రబుల్ ఇట్ ఇస్ కాసింగ్ టు సో మెనీ పీపుల్. అంటే జస్ట్ మీ క్యూరియాసిటీ అండ్ డోంట్ షేర్ ఇట్ అండ్ ఆల్ నో. అంటే మీరు షేర్ చేసుకొని దాన్ని ఇంకా స్ప్రెడ్ చేసి ఇట్స్ లైక్ ఇమ్మెన్స్, ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్. అండ్ సినిమా వాళ్ళని వీఆర్ హియర్, వీ వర్క్ to provide entertainment. Our job is to create entertainment. And one of the biggest source of entertainment mana India lo is cinema. అంటే మనకు ఫ్యామిలీతోని ఎప్పుడైనా వెళ్ళాలి, అందరితో టైం స్పెండ్ చేయాలి, ఏదైనా అంటే మనకు ఎవెన్యూస్ తక్కువ. ఇంకా సిటీలన్నా కొంచెం రెస్టారెంట్స్, క్లబ్స్ ఎక్కువ ఉంటుంది. కానీ వెన్ యూ గో ఫర్దర్ ఇన్ టు ద స్టేట్, సినిమా ఇస్ ద థింగ్ దట్ వీ ఆల్ లుక్ టు ఫర్ ఎంటర్టైన్మెంట్. And one whole industry is working to create content, make this content, back this content, దాన్ని మంచిగా చేసి డే ఇన్ అండ్ డే అవుట్ వి వర్క్ టువర్డ్స్ దిస్. సో వీళ్ళని ఇది చేయనియాలి. యూ షుడ్ సినిమా అంటే ఒక డైరెక్టర్ని తన స్క్రిప్ట్ మీద, తన ఎడిట్ మీద ఉండాలి. కానీ లింక్లు రాకుండా చూడడం, సగం సినిమా చేయడం కంటే ఇవి ఎక్కడ లీక్ అవుతాయో అని భయంతో ఉంది. అండ్ గోయింగ్ ఫ్రమ్ ప్లేసెస్ వి ట్రస్ట్, అరవింద్ గారు వాజ్ టెల్లింగ్ మీ ఇట్ వెంట్ ఫ్రమ్ అ డేటా బ్యాంక్. అంటే డేటా బ్యాంక్లో ఎందుకు అక్కడ సెక్యూర్గా బ్యాకప్ ఉంటుందని పెడతాం, అక్కడ కూడా పెట్టలేకుంటే దెన్ హౌ డస్ దిస్ వర్క్. అంటే
సో ఐ థింక్ మనం కొంచెం కొంచెం కామన్ సెన్స్ పెట్టి కొంచెం బ్రెయిన్ పెట్టి ఎక్సైట్మెంట్ కొంచెం ఆపుకొని ఇట్స్ జస్ట్ రిలీజ్ ఇస్ సో సూన్ అండ్ వీ పుట్ సో మచ్ ఎఫర్ట్ సో దట్ యూ కెన్ ఎంజాయ్ ద ఫిల్మ్. అంటే అది డబ్బింగ్ కూడా లేదు బాస్, ఎట్లా చూస్తారా అది, సగం దగ్గర డైలాగ్ లేవు. సో అంటే వీ పుట్ సో మచ్ ఎఫర్ట్ సో దట్ ఎవ్రీ డైలాగ్ కమ్స్ ప్రాపర్లీ సో దట్ యూ కెన్ ఎంజాయ్ ఇట్ ఇన్ ద థియేటర్. ఐ నో మెజారిటీ ఆఫ్ యూ హ్యావెంట్ సీన్ ఇట్, బట్ వీ డెఫినెట్లీ ఐ డోంట్ వాంట్ ఇట్ హ్యాపెనింగ్ టు ఇప్పుడు నాలాగా చాలామంది కొత్త కొత్త యాక్టర్లు కొత్త ప్రొడ్యూసర్లు డబ్బులు పెట్టి మరి వస్తారు, వాళ్ళకైతే అసలు తట్టుకోలేరు. అయినో నాకు ఇప్పుడు ఐఎమ్ ఫైండింగ్ స్ట్రెంగ్త్ ఇన్ దీస్ మెన్ అరౌండ్ మీ. వీళ్ళలో ధైర్యం ఉంది. అంటే అరవింద్ గారు నాకు కాల్ చేసి నువ్వు టెన్షన్ పడకు చూసుకుంటున్నావు అంటే, సార్ మీరు ధైర్యం చెప్తే నాకు ధైర్యమే, బికాజ్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ యూఆర్ చిల్ ఐఎమ్ చిల్ అన్న. కానీ వీళ్ళు లేకపోతే దెన్ ఇఫ్ యూఆర్ జస్ట్ అవర్ సెల్ఫ్ వీ డోంట్ నో హౌ టు డీల్ విత్ దిస్. సో ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపెన్ అగైన్. And I also hope that the people in this, especially ఇది తీసుకొని ఇచ్చిన వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇచ్చి, సో దట్ there is fear. Unfortunately we work on fear. So I hope it happens and I hope it doesn't happen to anyone again. And ఇది ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుందని. స్టూడెంట్స్ ప్లీజ్ డోంట్ నన్ను ట్యాగ్ చేయకండి. చాలామంది కన్సర్న్తో అన్న ఈ లింక్ తీపియండి అని నన్ను ట్యాగ్ చేస్తున్నారు. దానివల్ల ఇంకా 10 మందికి అది తెలుస్తుంది. సో మేము కాన్స్టెంట్లీ చాలా టీమ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్. సో మీరు ఏం పంపించకండి, ఎందుకంటే టీమ్స్ అన్ని దీని మీదనే ఉన్నాయి. మీరు సోషల్ మీడియాలో పెట్టి ట్యాగ్ చేస్తే దానివల్ల ఇంకొంతమంది చూసి ఇంకా ఈ పైరసీ స్ప్రెడ్ అవుతుంది. సో everyone out of genuine concern also, do not put it on social media, do not share it. Teams are specialized teams are working on it and tracking everything on minute to minute basis. And thank you all for all the support for so many people. Chala mandi idi tappu dini support cheyadani chala encourage, they're all supporting this, and I'm glad that we are getting release inka, it's getting superb reaction. So I just don't want this to happen ante. Thank you.